హలో వ్యూయర్స్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఈరోజు మనం సర్వపిండిని ఇంట్లోనే హోమ్ మేడ్ సర్వపిండి హెల్తీ స్నాక్ ఐటమ్ సర్వపిండి ఎలా చేయాలో చూసేద్దాం. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా సర్వపిండి చేసుకోవడానికి 1 కప్పు బియ్యం పిండిని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, సన్నగా తరిమిన పచ్చిమిర్చి, అలాగే నువ్వులు, వాము, పల్లీలు ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకొని వేడి నీళ్ళు లేదా చల్లని నీళ్ళతో చపాతీ పిండిలా మృదువుగా సాఫ్ట్గా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా పక్కన పెట్టుకున్న దాంట్లో జీలకర్ర కూడా వేసి సరిపడా ఉప్పు, కారం ఉన్నాయో లేదో టేస్ట్ చేసి చూడండి. అలాగే 2 మినిట్స్ తర్వాత ఒక చపాతీ ప్యాన్ని తీసుకొని దాని మీద చపాతీలాగా చేతితో మృదువుగా తడుముకోవాలి. ఇప్పుడు ఇలా తడిమిన మృదువుగా చేసిన చపాతీల మధ్యలో చిన్న చిన్న హోల్స్ని చేసి పెట్టుకోవాలి. ఈ హోల్స్లో ఆయిల్ని వేసి చపాతీ చుట్టూ కూడా ఆయిల్ని వేసి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనాన్ని హీట్ చేయాలి. బాగా వేగాక ఇలా చిన్న చిన్న సైజులో మనం చపాతీని చేత్తో మృదువుగా తడుముకోవాలి. మనకు నచ్చిన షేప్స్లో, నచ్చిన సైజులో చేసుకోవచ్చు. కావాలంటే మీరు కాస్త మందంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సన్నగా చేసుకున్నాను. అండ్ దీన్ని 2 సైడ్స్ సన్నని మంటపై కాల్చి తీయాలి. ఇది బ్రౌన్ కలర్, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తక్కువ ఆయిల్తో హెల్తీ స్నాక్ ఐటమ్, హోమ్ మేడ్ రెసిపీ సర్వపిండి తెలంగాణ స్టైల్లో. ఇది నా స్టైల్లో నేను చేశాను, మీరు ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, అన్నీగా, సూపర్గా ఉంది. దీన్ని 2 వైపులా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన సర్వపిండిని పెరుగులో లేదా టీతో స్నాక్ లాగా తీసుకుంటే, ఈవినింగ్ స్నాక్స్ లాగా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు బాక్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్ళచ్చు. ఇలా చేసిన రెసిపీ 2 to 3 days నిల్వ ఉంటుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చి ఉంటే ఒకసారి ట్రై చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. కావాలంటే అన్నీ చేసుకొని మనం ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి, ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు కానీ, బాక్స్లోకి, ఆఫీస్కి కానీ, స్కూల్స్కి కానీ చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.